శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారు జీవితంలో ఏ వృత్తిలో స్థిరపడతారు, ఏ వృత్తి వీళ్ళకు అనుకూలిస్తుంది, జీవితంలో వీళ్ళ స్థిరత్వం ఎప్పుడు వస్తుంది, ఏ నియమాలు పాటించడం వల్ల, ఏ రత్నాన్ని ధరించడం వల్ల జీవితంలో అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కుంభరాశి కూడా శని యొక్క ఆధిపత్యంలో ఉంటుంది. అంటే శనికి ఇది మూల త్రికోణ రాశి, అంటే శనికి బలమైనటువంటి స్వక్షేత్రం. మిగతా గ్రహాలు ఇక్కడ ఉచ్చి పొందడం కానీ నీచ పొందడం కానీ అయితే ఉండదు. అందువల్ల చాలా సందర్భాల్లో స్వతంత్రమైన రాశి అనుకోవచ్చు. ఇది సింహరాశి ఎలాగైతే ఒక్క రవికి ఆధిపత్యంలో ఉంటుందో, కుంభరాశి కూడా సేమ్ అదే ఆధిపత్యంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల వీళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు, స్వతంత్రంగానే వ్యవహరిస్తూ ఉంటారు. అయితే శని ఆధిపత్యం వహించినప్పటికీ కూడా వీళ్ళు మకర రాశి వారిలాగా శ్రామిక వర్గానికి చెందరన్నమాట. కేవలం పెట్టుబడిదారీ వర్గానికి చెంది ఉంటారన్నమాట. వీళ్ళు ధనం సంపాదించి లాభసాటి అయిన మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే మంచి బలమైన కంపెనీలో షేర్లు కొనడం కానీ, బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి వాళ్ళకి ఒక పెట్టుబడి పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా వాళ్ళు పెట్టుబడి వర్గం వాళ్ళు. అంటే ఇతరుల యొక్క శ్రమని అంటే దోచుకోవడం అన్నంతటువంటి బలమైనటువంటి ఆలోచన వీళ్ళకైతే ఉండదు, కానీ ఇతరుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ ద్వారా అభివృద్ధి పొందుతూ ఉంటారు. అంటే 10 మందిని బాగుపరుస్తూ దాంట్లో కొంత ఫలితాన్ని వీళ్ళు పొందుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఒక దానికి ఫిక్స్ అయితే దానికే కట్టుబడి ఉంటారు తప్ప వీళ్ళని ప్రపంచంలో ఎవరూ మార్చలేరు. అయితే ఏంటంటే ఇది స్వభావసిద్ధంగా వీళ్ళ జీవితంలో కష్టాలు పడి జీవితంలో పైకి రావడం వల్ల, ఇతరుల కష్టాల్ని తొందరగా గుర్తించడం వల్ల ఇతరులకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవరు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకుంటూ ఉంటారు. వీళ్ళు సొంత కుటుంబం అవ్వచ్చు, పెదనాన్న పిల్లలు అవ్వచ్చు, ఎవరినైనా సరే సమాన దృష్టిలో చూస్తారు. ఎవరి ఇబ్బందుల్లో వలన ఆదుకుంటారు. ఎవరికైనా మరి సహాయం చేసి వాళ్ళతో వ్యాపారం పెట్టించడం కానీ, వాళ్ళకి వైద్యం చేయడం కానీ, ఇతరుల అప్పులు ఉంటే వీళ్ళ మీద వేసుకొని, అందుకనే ప్రారంభ జీవితం అంతా కూడా ఒక 36 సంవత్సరాలు వచ్చేదాకా కూడా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థిరపడే అవకాశం అయితే ఉండదు. అప్పటిదాకా పెద్దగా ఏమి డబ్బు దాచుకునే ప్రయత్నం కూడా చేయరు. దాని తర్వాత అభివృద్ధి వస్తుంది. బట్ వీళ్ళకి వృత్తిపరంగా చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా రాజకీయ రంగంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఎవరికైతే వెనకబడి ఉంటారో వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళ ద్వారా జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. అలాగే మరి వీళ్ళకి ధన లాభాధిపతి గురువు అవ్వటం వల్ల ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తి, అంటే లెక్చరర్లు, టీచర్లు, 10 మందిని మంచి మార్గంలో పెట్టేవాళ్ళు, హీలర్స్. అంటే ఒక విధంగా ఏంటంటే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని స్వస్థపరిచి హీల్ చేయడం, రోగగ్రస్తుల్ని బాగు చేయడం. అలాగే వైద్యపరంగా చూసినప్పుడు వైద్య వృత్తిలో కూడా రాణిస్తారు. అయితే ఇది ఆయుర్వేద వైద్యంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అంటే ఇందులో ఉన్నటువంటి నక్షత్రం శతభిష నక్షత్రం. సో దానికి ఒక విధంగా డాక్టర్లు జన్మత డాక్టర్లు అంటే డాక్టర్ అంటే రోగాల్ని తగ్గించే డాక్టర్లే కాకుండా అనేక రకాలుగా డాక్టర్లు ఉంటూ ఉంటారు అన్నమాట. అంటే విద్య రాని వాడికి విద్య చెప్పడం, అలాగే ధనం లేని వాడికి ధనం సంపాదించే మార్గం చెప్పడం, టెక్నికల్గా పనులు నేర్పడం, అందరినీ కూడా జీవితంలో బాగు చేయడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారి యొక్క అంటే ప్రపంచాన్ని ఒక మంచి మార్గంలో నడిపించడం, అందరినీ కష్టపడి డబ్బు సంపాదించే ప్రయత్నం చేసే విధంగా నేర్పుతూ ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళు దాంట్లో కూడా కొంత స్వార్థం కనబడుతూ ఉంటుంది. వాళ్ళని పైకి రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంత ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా ప్రతిఫలం పొందుదాం అనుకుంటారు, కానీ సాధ్యమంత వరకు సహాయం చేయడమే తప్ప వారి నుంచి ప్రతిఫలం పొందలేకపోతూ ఉంటారు. అందుకని అనేక మంది జాతకులు ఈ విధంగా నష్టపోతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటిది వాయుతత్వ రాశి అవ్వడంలో విదేశ ఉద్యోగాలు, అంటే ఇక్కడ ఈ రాశికి శని భగవానుడితో పాటు రాహు కూడా ఆస్యాధిపతి అవుతూ ఉంటాడు. రాహుగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ రంగంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు, విదేశంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే ఈ రాహు ఇది రాశ్యాధిపతి అవ్వటం వల్ల కొంతమంది చట్టానికి వ్యతిరేకంగా ఈ బ్లాక్ మనీ సంపాదించే ప్రయత్నంలో ఈ స్మగ్లింగ్ లాంటివి చేయడం, ఈ డ్రగ్స్ లాంటివి అమ్మడం, అలాగే ఇలాగా
చెత్త పనులు చేస్తున్న వాళ్ళకి, అంటే ఇలాగ సంఘ విరోధ పనులు చేస్తున్న వాళ్ళకి ప్రోత్సహించడం, ఇలాంటివి కూడా కొంతమంది చేసే అవకాశం ఉంటుంది. బికాజ్ ఇది అందరికీ వర్తించదు. కేవలం ఎవరికైతే ఈ రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుందో, లగ్నంతో రాహు సంబంధం ఉంటుందో, లగ్నాధిపతితో రాహు సంబంధం ఉంటుందో, అయితే పెద్ద పెద్ద సంస్థల్లో జాబ్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఇంకా అనేక రకాలు మనకి జాతకంలో ఉంటాయి. గురువు బలహీనుడై ఉండాలా, 9వ స్థానం బలహీనమై ఉండాలి, అప్పుడే వీళ్ళు ఇలాంటి పనులు చేయడానికి ఇష్టపడుతుంటారు. మరి అదే గురువు బలంగా ఉండి, భాగ్యస్థానం బలంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల సొమ్ము ముట్టుకోకపోవడం, చాలా నిజాయితీగా వ్యవహరిస్తుంటారు. అలాగే పూర్వపుణ్యం, గత జన్మ బంధం, చంద్రుడి యొక్క మనస్తత్వ కారణం, అలాగే బుధుడి యొక్క స్థితి, ఇవన్నీ కూడా పరిశీలించి నిర్ణయించాలి తప్ప, అంటే మంచి అన్నది ప్రయత్నం చేస్తే వస్తుంది. కానీ ఇలాంటి చెడ్డ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాత్రం ఖచ్చితంగా తొందరగా నిర్ణయానికి రావడం అంత మంచిది కాదు. బట్ ఏదైనా ఈ రాహు ప్రభావం ఈ జాతకం మీద లేకుండా ఉంటే చాలా నిజాయితీగా 10 మందికి ఉపయోగపడేలాగా సంపాదిస్తూ ఉంటారు. మంచి ప్రవచనకారులుగా ప్రవచనాలు చెప్పేలాగా 10 మందిని ఉపయోగపడేలాగా చెప్తూ ఉంటారు. సో ఏదైనా ఈ రాశివారు మరి ఇతరుల అభివృద్ధి కోసం నిశ్చలంగా ఉపయోగపడుతుంటారు. వీళ్ళు నష్టపోయినా ఇతరులని, వీళ్ళు నమ్మిన వాళ్ళని నష్టపోనివ్వరు. అయితే ఏంటంటే చాలా మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు. సొంత వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినరు. దేన్నో ఒకదాన్ని ఆశించడం, దేన్నో ఒకరికి ఇన్వెస్ట్ చేయడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కొన్ని బలహీనమైన కార్యక్రమాలు కూడా వీళ్ళు స్వభావసిద్ధంగా ఏదో ఒక బలహీనతకి లొంగుతూ ఉంటారు అన్నమాట. బికాజ్ రాహు ప్రభావం వల్ల, అంటే ఏదో చెడు వ్యసనం అవ్వచ్చు, ఒక బలహీనత అవ్వచ్చు. ఈ రోజుల్లో అతిగా ధర్మం చేయడం, అతిగా అందరికీ హెల్ప్ చేయడం, ఇది కూడా ఒక విధంగా ప్రస్తుత కాలంలో ఇబ్బందికరంగా. కాబట్టి ఏదైనా కొద్దిగా ఈ బలహీనత వల్ల, ఈ వీక్నెస్ వల్ల కూడా ఈ కుంభరాశి వారు నష్టపోతూ ఉంటారు. మరి వీళ్ళకి బాగా రాణించే వృత్తి వైద్య వృత్తి, పాలిటిక్సు, అలాగే విదేశ అవకాశాలు, అంటే విదేశంలో చేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలు, విదేశ నివాసం, విదేశ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే వాహనాలకు సంబంధించి ఏరోనాటిక్స్, విమాన ప్రయాణాలు లాంటివి కూడా వీళ్ళు వృత్తిపరంగా రాణించే అవకాశం ఉంది. దాంతోపాటు ట్రావెలర్స్గా, అలాగే ఈ పుణ్యక్షేత్రాలు చూపించే, తీర్థయాత్రలు తిప్పే టూరిస్టులుగా చాలా వరకు రాణించే అవకాశం ఉంది. మరి ఈ రాశి వారికి కూడా యాజిటీస్గా బ్లూ సఫేర్, నీలం ఉంగరం ధరించడం మంచిది. సాధ్యమైనంత వరకు వీళ్ళకి అన్ని రంగులు కూడా కలిసి వస్తాయి. అంటే అందరినీ కలుపుపోతుంటారు కాబట్టి వీళ్ళు పర్టికులర్గా శత్రువులు అంటూ ఎవరో ఉండరు. అలాగే అతిగా నమ్మే మిత్రులు ఉండరు. వీళ్ళే సామ్రాజ్యం కాబట్టి వీళ్ళకి అన్ని రంగులు కలిసి వస్తాయి. అందరితో కూడా స్నేహం చేస్తూ ఉంటారు. అయితే నీలం ఉంగరం ధరించడం మంచిది. వీళ్ళు విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల, వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా, మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు. ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం, ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా, అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ, కనుమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది. మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు, అంటే మనకి జనవరి 14వ తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ, సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉన్నా, లేదంటే రామాలయం ఉన్నా, కనీసం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనుమ పండుగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ, ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ, ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని, ఆహార పదార్థాలని, స్వీట్స్, బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల
అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది. ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పంట రోజు రైతులు చేస్తూ ఉంటారు. ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం, దైవ కార్యక్రమం చేపట్టడం, ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం, మీ తండ్రి సమానమైన వ్యక్తులు, తాతగారు, తండ్రి గారు, పెద్దనాన్నకి ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో, అసలు ఏ పని కూడా చేయలేము, అసలు దేనికి కూడా తినడానికి కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు. ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనివ్వండి వాళ్ళకి. అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి. ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుభవపూర్వకంగా చూడడం జరిగింది. అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీరు ఏ స్థాయిలో ఉన్నా వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల జత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క సర్వ దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది. స్వస్తి.